అందరికీ నమస్కారం. చాలా గ్యాప్ తర్వాత ఒక ముఖ్యమైన వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఆ గ్యాప్లో జరిగిన ఒక ఉద్వేగభరితమైన విషయాన్ని వీడియో రూపంలో మీకు తర్వాత తెలియజేస్తాను. కానీ ముందు ఒక ప్రశ్న, మీ మెదడు మీకు అబద్ధం చెప్తుందని ఎప్పుడైనా మీకు అనిపించిందా? మీ జీవితాన్ని మీరు నియంత్రిస్తున్నారని అనుకుంటున్నారు కదా. కానీ ఒక చేదు నిజం వినండి. మన జీవితంలో చాలా నిర్ణయాలు మన తెలివితో కాదు, మన మెదడు చేసే మోసం వలన జరుగుతాయి. ఎందుకు మనం ఎప్పుడూ గెలిచిన వాళ్ళ కథలే చూస్తాం? ఎందుకు కొంచెం తెలిసినా అంతా తెలిసినట్టు ఫీల్ అయిపోతాం? ఎందుకు అందరూ మనల్ని చూస్తున్నారని టెన్షన్ పడతాం? ఇది బలహీనత కాదు, ఇది మన మెదడు యొక్క సహజ స్వభావం. కానీ దాన్ని గుర్తించకపోతే అది మన భవిష్యత్తునే చాలా ప్రభావితం చేస్తుంది. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మనల్ని మోసం చేసే 8 రకాల సైకలాజికల్ ట్రాప్స్ గురించి. అవి సర్వైవర్షిప్ బయాస్, హాలో ఎఫెక్ట్, కర్స్ ఆఫ్ నాలెడ్జ్, బ్రూక్స్ లా, స్పాట్లైట్ ఎఫెక్ట్ ఇలాంటివి. ఇవి మోటివేషనల్ కోట్స్ కాదు, ఇవి లైఫ్ చేంజింగ్ అవేర్నెస్ పాయింట్స్. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీరు 2 విషయాలు తెలుసుకుంటారు. ఒకటి, మీరు ఎన్నిసార్లు భ్రమలో పడ్డారో. రెండవది, ఇకపై వాటిని ఎలా అధిగమించాలో. కానీ ఒక వార్నింగ్ వినండి, ఈ వీడియో వాచ్ చేసిన తర్వాత మీరు మునుపటిలాగా ఆలోచించరు. ఎందుకంటే మన మనసు ఒకసారి మేలుకుంటే మరి నిద్రపోదు. వీటిలో 7వది 8వది చాలా ప్రమాదకరమైనవి. మరి మీరు రెడీగా ఉన్నారా? అయితే పదండి మన మెదడును ప్రశ్నించడం ప్రారంభిద్దాం. ఈ సైకలాజికల్ ట్రాప్స్లో మొదటిది సర్వైవర్షిప్ బయాస్. సాధారణంగా చెప్పాలంటే గెలిచిన వాళ్ళని మనం చూస్తాం, ఓడిపోయిన వాళ్ళని మర్చిపోతాం. మన మెదడు గెలుపు కథలతో మంత్రముగ్ధం అవుతుంది, కానీ ఓటమి కథలను చూడదు, వినదు, అస్సలు పట్టించుకోదు. ఇది ఒక ప్రమాదకరమైన మానసిక అలవాటు. మీరు ఎప్పుడైనా విన్నారా? బిల్ గేట్స్ కాలేజ్ డ్రాప్ అవుట్ అయ్యారు, స్టీవ్ జాబ్స్ చదువు పూర్తి చేయలేదు, మార్క్ జోకర్బర్గ్ కూడా డ్రాప్ అవుట్. మనకు వినిపించేది ఈ కథలే. కానీ కాలేజ్ డ్రాప్ అవుట్ అయి ఫెయిల్ అయిన వేలాది మందిని మనం ఎప్పుడైనా విన్నామా? లేదు. ఎందుకంటే మన మెదడు గెలిచిన వాళ్ళ మీదే ఫోకస్ చేస్తుంది. ఇంకో సిచ్యువేషన్ని చూద్దాం. ఒక లాటరీ గెలిచిన వ్యక్తి ఇంటర్వ్యూని చూస్తే మనం అనుకుంటాం, ఒకసారి ప్రయత్నిస్తే ఏమవుతుంది. కానీ లాటరీ టికెట్ కొని డబ్బు కోల్పోయిన లక్షలాది మందిని ఎవరూ చూపించరు. మనకు కనిపించేది గెలిచిన ఒక్కరే, కనిపించనిది ఓడిపోయిన లక్షలు. ఇదే సర్వైవర్షిప్ బయాస్. ఒక రియల్ ఫ్యాక్ట్, 90% స్టార్టప్లు ఫెయిల్ అవుతాయి. కానీ బిజినెస్ స్కూల్స్లో మనం చదివేది ఎవరి గురించి? అమెజాన్, యాపిల్, గూగుల్ లాంటి సక్సెస్ స్టోరీ. ఫెయిల్ అయిన 90% గురించి ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరు. అందుకే మనకు అనిపిస్తుంది బిజినెస్ అంటే చాలా ఈజీ, నేను కూడా చేయగలను అని. కానీ అసలు రిస్క్ మనకు పూర్తిగా తెలియదు. ఇప్పుడు ఒక ప్రశ్న, ఎందుకు మన మెదడు అలా చేస్తుంది? ఎందుకంటే మన మెదడు సక్సెస్ స్టోరీస్ని ఇష్టపడుతుంది. మనకు ఇన్స్పిరేషన్ కావాలి, హోప్ కావాలి. కానీ అదే హోప్ కొన్నిసార్లు మనల్ని తప్పుదారి పట్టిస్తుంది. మనకు కనిపించని ఓటమి కథలు కూడా నిజమే కదా, అవి కూడా జీవితంలో భాగమే కదా. ఈ బయాస్ వల్ల ఏమవుతుంది? రిస్క్ని తక్కువగా అంచనా వేస్తాం, అవకాశాలను ఎక్కువగా అంచనా వేస్తాం, రియాలిటీని పూర్తిగా చూడం. అంతేకాకుండా మనం చూసేది హాఫ్ ట్రూత్ మాత్రమే. హాఫ్ ట్రూత్
ఫుల్ డేంజర్. మరి దీన్ని ఎలా అధిగమించాలి? ఎప్పుడైనా ఒక సక్సెస్ స్టోరీని వినిపిస్తే మీకు మీరుగా ఒక ప్రశ్న అడగాలి. ఇది కాకుండా ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? డెసిషన్ తీసుకునే ముందు వర్స్ట్ కేస్ సినారియో గురించి ఆలోచించండి. ఎమోషనల్ ఎగ్జైట్మెంట్లో కాకుండా ఫ్యాక్ట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోండి. రీసెర్చ్ చేయండి. కంప్లీట్ పిక్చర్ని తెలుసుకోండి. జీవితంలో గెలుపు కూడా ఉంటుంది, ఓటమి కూడా ఉంటుంది. కానీ నిజమైన తెలివి ఏంటంటే రెండింటినీ చూడగలిగే సమదృష్టి. మన మెదడు చెప్పేదే అంతిమ సత్యం కాదు. మనమే ఆలోచించాలి, మనమే ప్రశ్నించాలి, మనమే పూర్తి నిజాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు మీ మెదడును కంట్రోల్ చేస్తే మీ జీవితం మారుతుంది. లేకపోతే మీ మెదడు మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. ఈ రోజు నుంచి ఒక పని చేయండి. ఏ సక్సెస్ స్టోరీ చూసినా కనిపించని ఓటమి కథలను గుర్తు చేసుకోండి. అప్పుడు మీరు నిజంగా తెలివైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఇది మీ జీవితం, ఇది మీ నిర్ణయం, ఇది మీ భవిష్యత్. థింక్ బియాండ్ వాట్ యు సీ. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? ఇది చాలా ఈజీ, ఇందులో ఏముంది, అందరూ ఎందుకు అంత అన్నెసరీగా కష్టపడుతున్నారు? జాగ్రత్త. మీకు ఏదైనా విషయం చాలా ఈజీగా అనిపిస్తే బహుశా మీకు ఆ విషయం ఇంకా పూర్తిగా అర్థం కాలేదేమో. ఇది సాధారణమైన పొరపాటు కాదు, ఇది ఒక మానసిక భ్రమ. దీన్నే డన్నింగ్ క్రూగర్ ఎఫెక్ట్ అంటారు. ఈ డన్నింగ్ క్రూగర్ ఎఫెక్ట్ అంటే సింపుల్గా చెప్పాలంటే మీకు ఎంత తక్కువ తెలిస్తే ఆ విషయం పట్ల మీకు అంత ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంటుంది. అవును, వినడానికి వింతగా అనిపించినా ఇది నిజం. నాలెడ్జ్ తక్కువగా ఉన్నప్పుడు మనకు అన్నీ తెలిసిపోయాయి అని అనిపిస్తుంది. నాలెడ్జ్ పెరిగే కొద్దీ మనకు ఇంకా తెలియాల్సింది చాలా ఉందని మీకు అనిపిస్తుంది. ఒక కామన్ ఎగ్జాంపుల్ చూద్దాం. యూట్యూబ్లో ఒక 3 వీడియోలు చూశారు. ఒకటి కోర్స్ గురించి, ఒకటి స్టాక్ మార్కెట్ గురించి, ఇంకొకటి హెల్త్ గురించి. అంతే. ఇక వాటిలో తాము ఎక్స్పర్ట్ అయిపోయామని ఫీల్ అయిపోతారు. ఇందులో ఏముంది, ఇది సింపుల్ బ్రో, ఇందులో ఉన్న లాజిక్ ఇదే అని అంటుంటారు. కానీ 5 సంవత్సరాల ఆయా ఫీల్డ్లో పనిచేసిన వ్యక్తికి అడిగితే ఇంకా నేర్చుకోవాలి, ఇంకా క్లారిటీ కావాలి అని అంటాడు. ఎందుకంటే అతనికి ఆ విషయం ఎంత డీప్గా ఉందో తెలుసు. దీనికి సంబంధించిన కాన్ఫిడెన్స్ కర్వ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇందులో ఒక గ్రాఫ్ ఉంది, చూడండి. మొదట కొంచెం నేర్చుకుంటాం, కాన్ఫిడెన్స్ సడన్లీ స్కై హైకి వెళ్తుంది, అది పీక్. కానీ తర్వాత కొంచెం డెప్త్లోకి వెళ్తే మన కాన్ఫిడెన్స్ సడన్గా పడిపోతుంది. ఎందుకంటే అసలు విషయం ఎంత కాంప్లెక్స్గా ఉందనేది అప్పుడు తెలుస్తుంది. అక్కడి నుంచి స్లోగా రియల్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. అలాగే ఇంకొక సిచ్యువేషన్ని చూద్దాం. ఒక స్టూడెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాడు. మొదటి 2 చాప్టర్స్ కంప్లీట్ చేశాడు. అతనికి అనిపిస్తుంది ఇది ఈజీ ఎగ్జామ్, నేను క్రాక్ చేస్తాను అని. కానీ అతను ఫుల్ సిలబస్ చూసినప్పుడు, ప్రీవియస్ పేపర్ చదివినప్పుడు కాన్ఫిడెన్స్ సడన్లీ డ్రాప్ అవుతుంది. ఇక్కడే చాలామంది గివప్ చేస్తారు. కానీ నిజమైన లెర్నర్స్ ఏం చేస్తారు? అహంకారం తగ్గిస్తారు, మరింత స్టడీ చేస్తారు. ఒక వార్నింగ్ సైన్ చెబుతున్నాను. మీకు ఏదైనా విషయం చాలా ఈజీగా అనిపిస్తే స్టాప్, ఆగండి. మీకు మీరే ఒక విషయం అడగండి, నాకు నిజంగా డీప్ అండర్స్టాండింగ్ ఉందా, లేక సర్ఫేస్ నాలెడ్జ్ మాత్రమే ఉందా అని. ఎందుకంటే సర్ఫేస్ నాలెడ్జ్ అనేది ఫేక్ కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. డీప్ నాలెడ్జ్ అనేది
సైలెంట్ హ్యూమిలిటీని పెంచుతుంది. ఇంతకీ ఈ బయాస్ వల్ల ఏమవుతుంది? రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాం, అడ్వైజెస్ ఇగ్నోర్ చేస్తాం, ఎక్స్పర్ట్స్ని అండర్ ఎస్టిమేషన్ చేస్తాం, లెర్నింగ్ స్టాప్ అవుతుంది. వర్స్ట్ పార్ట్ ఏంటంటే మనకు మన తప్పు కనిపించదు. అదే అసలు ప్రమాదం. అయితే మరి ఎలా దీని నుంచి బయటపడాలి? మొదటిగా బిగినర్ మైండ్ సెట్ని మెయింటైన్ చేయండి. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా నేను ఇంకా లెర్నర్నే అని అనుకోండి. రెండవది, క్వశ్చన్స్ని అడగండి. కాన్ఫిడెంట్గా మాట్లాడడానికి ముందు హంబుల్గా వినండి. మూడవది, క్రిటిసిజంని యాక్సెప్ట్ చేయండి. ఫీడ్బ్యాక్ అంటే మిమ్మల్ని భయపెట్టేది కాదు, అది మీ గ్రోత్కి ఇంధనం. ఇక నాలుగవది, డీప్ ప్రాక్టీస్ చేయండి. వీడియో చూడటం అనేది లెర్నింగ్ కాదు, ప్రాక్టీస్ చేయడమే అసలైన లెర్నింగ్. నిజమైన తెలివి ఏంటంటే నాకు అన్నీ తెలుసు అనే మైండ్ సెట్ నుండి బయటికి రావడం. నాకు ఇంకా తెలియదు అనుకునే ధైర్యం, కాన్ఫిడెన్స్ అవసరం. కానీ బ్లైండ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ప్రమాదం. ఒక విషయం గమనించండి, నాలెడ్జ్ పెరిగే కొద్దీ ఈగో తగ్గాలి. ఈగో పెరిగితే గ్రోత్ ఆగిపోతుంది. ఈ రోజు నుంచి ఒక పని చేయండి. మీకు ఏదైనా చాలా ఈజీగా అనిపిస్తే అక్కడే ఆగి డీపర్గా తెలుసుకోండి. అప్పుడు మాత్రమే మీరు నిజమైన ఎక్స్పర్ట్ అవుతారు. అన్నీ తెలుసు అని అనుకున్న వాళ్ళు గ్రో అవరు. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని అనుకున్న వాళ్ళే ఎదుగుతారు. ఒక వ్యక్తి చాలా అందంగా ఉంటే మనకు అనిపిస్తుంది ఇతను చాలా తెలివైన వాడై ఉంటాడని. ఒకరు మంచి బట్టలు వేసుకొని కాన్ఫిడెంట్గా మాట్లాడితే ఇతను చాలా టాలెంటెడ్ అని ఫిక్స్ అయిపోతుంది. కానీ మనకి నిజంగా వాళ్ళ గురించి ఎంత తెలుసు? ఇది మన మెదడు చేసే ఒక రకమైన మాయ. దాని పేరే హాలో ఎఫెక్ట్. ఈ హాలో ఎఫెక్ట్ అంటే ఒక మంచి లక్షణం మిగతా అన్ని లోపాలను కప్పేస్తుంది. ఎదుటివారిలో కనిపించే ఒక పాజిటివ్ క్వాలిటీ మనకు వాళ్ళ క్యారెక్టర్ మొత్తం గురించి మంచి ఇంప్రెషన్ ఇస్తుంది. మన మెదడు షార్ట్ కట్స్ని వెతుక్కుంటుంది. ఒక వ్యక్తిలో ఒక మంచి విషయం కనిపించింది అంటే మిగతావన్నీ అవి నిజం కాకపోయినప్పటికీ బాగానే ఉన్నట్లు కనిపిస్తాయి. ఒక ఎగ్జాంపుల్ని చూద్దాం. ఒక ఇంటర్వ్యూకి ఇద్దరు క్యాండిడేట్స్ వచ్చారు. ఒకరు సింపుల్గా డ్రెస్ చేసుకుని వచ్చారు. మరో వ్యక్తి స్టైలిష్ షూట్ వేసుకొని కాన్ఫిడెంట్గా ఎంట్రీ ఇచ్చాడు. మన మెదడు ఎవరిని ప్రిఫర్ చేస్తుంది? స్టైలిష్ వ్యక్తినే. ఎందుకంటే అపీరెన్స్ ఒక్కటే మన జడ్జిమెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కానీ టాలెంట్, స్కిల్, హార్డ్ వర్క్ అవి వెంటనే కనిపించవు. ఉదాహరణకు ఇది స్కూల్స్లో చాలా కామన్ థింగ్. ఒక స్టూడెంట్ నీట్గా ఉంటాడు, గుడ్ హ్యాండ్ రైటింగ్ ఉంటుంది, టీచర్కి రెస్పెక్ట్ ఇస్తాడు. మనకు అనిపిస్తుంది ఇతను చాలా మంచి స్టూడెంట్ అని, బాగా చదువుతాడు అని. మరో స్టూడెంట్ సైలెంట్గా ఉంటాడు, ప్రజెంటేషన్ స్ట్రాంగ్గా లేకపోవచ్చు, కానీ మనకు అనిపిస్తుంది ఇతను యావరేజ్ స్టూడెంట్. కానీ ఎగ్జామ్స్లో మార్క్ చూస్తే సమ్టైమ్స్ సీన్ రివర్స్ అవుతుంది. మన జడ్జిమెంట్ అపీరెన్స్ మీదే నిలిచిపోతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఎందుకు పెద్ద బ్రాండ్స్ మీద మనకు బ్లైండ్ ట్రస్ట్ ఉంటుంది? ఒక కంపెనీకి స్ట్రాంగ్ బ్రాండింగ్ ఉంటే వాళ్ళ ప్రోడక్ట్ ఆటోమేటికల్లీ గుడ్ అనిపిస్తుంది. లోగో, అడ్వర్టైజ్మెంట్, సెలబ్రిటీ, ఎండార్స్మెంట్, ఒక్క పాజిటివ్ ఇమేజ్ మన జడ్జిమెంట్ని పూర్తిగా ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తుంది. అందుకే బ్రాండింగ్ అంత పవర్ఫుల్. అసలు ఈ హాలో ఎఫెక్ట్ వల్ల ఏమవుతుంది? మనం రాంగ్ పీపుల్ని ట్రస్ట్ చేస్తాం, రియల్ టాలెంట్ని ఇగ్నోర్ చేస్తాం, సర్ఫేస్ని చూసి డెసిషన్ తీసుకుంటాం, క్యారెక్టర్ని
అపియరెన్స్తో కన్ఫ్యూజ్ చేస్తాం. మనకు కనిపించేది అవుటర్ గ్లో మాత్రమే. ఇన్నర్ రియాలిటీ తెలుసుకోవడానికి చాలా పేషెన్స్ కావాలి. ఈ బయాస్ వల్ల రిలేషన్షిప్ డెసిషన్ కూడా తప్పు అవుతాయి. ఒక వ్యక్తి చార్మింగ్గా ఉంటే మనకు అతను లేదా ఆమె పెర్ఫెక్ట్గా అనిపిస్తుంది. కానీ టైం గడిచే కొద్దీ రియల్ పర్సనాలిటీ బయటపడుతుంది. అప్పుడు డిసప్పాయింట్మెంట్ అవుతాం. ఎందుకంటే మొదట మనం ఫుల్ పిక్చర్ చూడలేదు. అయితే ఈ యాలో ఎఫెక్ట్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు? మీ జడ్జిమెంట్ని స్లో డౌన్ చేయండి. ఫస్ట్ ఇంప్రెషన్ ఫైనల్ జడ్జిమెంట్ కాదు. ఒక క్వాలిటీ చూసి డెసిషన్ తీసుకోకండి. కంప్లీట్ పిక్చర్ని చూడండి. క్వశ్చన్స్ అడగండి. ఎవిడెన్స్ చూడండి. సమయం ఇవ్వండి. సమయం అనేది నిజంని బయట పెడుతుంది. మన పెద్దలు అంటారు కదా, నిజం నిలకడమే తెలుస్తుంది అని. అది ఇదే. మన మెదడు షార్ట్కట్స్ని ఇష్టపడుతుంది. కానీ జీవితం షార్ట్కట్స్తో సేఫ్ కాదు. ఒక వెలుగు చుట్టూ హ్యాలో కనిపించిందని అది సూర్యుడు అని అనుకోవచ్చు. రిమెంబర్ దిస్ లైఫ్. అపియరెన్స్ ఆకట్టుకుంటుంది, క్యారెక్టర్ నిలబెడుతుంది. ఈ రోజు నుంచి ఒక పని చేయండి. ఎవరైనా జడ్జి చేసే ముందు మీకు మీరే అడగండి, నేను ఈ ఒక్క లక్షణం ఆధారంగా జడ్జిమెంట్ తీసుకుంటున్నానా అని. అప్పుడు మీరు నిజంగా మెచ్యూర్ థింకర్ అవుతారు. కళ్ళు చూసేది ఒక్క కోణం మాత్రమే. అసలు నిజం ఎప్పుడూ పూర్తి చిత్రంలోనే ఉంటుంది. ఇప్పటి వరకు మీరు 3 మానసిక భ్రమలు విన్నారు. ఇప్పుడు ఇది 4వది. ఇది టీచర్స్కి కాస్త ఇబ్బందికరమే. మీరు టీచర్ అయితే లేదా పేరెంట్ అయినా పర్వాలేదు. ఎప్పుడైనా ఇలా అనిపించిందా, నేను ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అయినా వాళ్ళకి అర్థం కాలేదు? లేదా ఇది చాలా సింపుల్ విషయం, వాళ్ళకి ఇది కూడా తెలియదా అని అనిపిస్తుంది. సమస్య వాళ్ళలో ఉండకపోవచ్చు, సమస్య మీలో ఉండొచ్చు. ఇది ఒక రకమైన మానసిక భ్రమ. దాని పేరే కర్స్ ఆఫ్ నాలెడ్జ్. ఈ కర్స్ ఆఫ్ నాలెడ్జ్ అంటే మీకు ఒక విషయం పూర్తిగా అవగతం అయ్యాక ఆ విషయం గురించి అసలు తెలియని వ్యక్తి ఎలా ఆలోచిస్తాడో మీరు ఊహించలేరు. మీ మెదడు బేసిక్స్ని స్కిప్ చేస్తుంది. ఎందుకంటే మీకు అవి చాలా కామన్గా అనిపిస్తాయి. కానీ బిగినర్కి అవే బిగ్గెస్ట్ డౌట్స్ అవుతాయి. ఫ్రెండ్స్, ఒక్కసారి ఇమాజిన్ చేయండి, ఒక మ్యాథ్స్ టీచర్ క్లాస్లో ఈక్వేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. టీచర్కి దాన్ని టీచ్ చేయడం 20 సంవత్సరాలుగా ఎక్స్పీరియన్స్. అతనికి ఆ కాన్సెప్ట్ చాలా సింపుల్. అతను 3 స్టెప్స్లో ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేసాడు. కానీ స్టూడెంట్కి స్టెప్ 1 నుంచే డౌట్. కానీ టీచర్ ఎజ్యూమ్ చేస్తాడు, ఇది వాళ్ళకి ఆల్రెడీ కొంత తెలిసి ఉంటుందని భావిస్తాడు. ఇక్కడే గ్యాప్ స్టార్ట్ అవుతుంది. టీచర్ ఫ్రస్ట్రేట్ అవుతారు, స్టూడెంట్ కన్ఫ్యూజ్ అవుతారు. ఇది కర్స్ ఆఫ్ నాలెడ్జ్. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన మదర్కి యాప్ ఎలా యూజ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అతనికి సింపుల్గా అనిపించే బటన్స్, ఆప్షన్స్ వాళ్ళ అమ్మగారికి కన్ఫ్యూజ్గా ఉంటాయి. అతను అనుకుంటాడు, ఇది కామన్ సెన్స్, ఆ మాత్రం మా అమ్మగారికి తెలియదా అని. కానీ అది కామన్ కాదు, అది ఎక్స్పీరియన్స్. ఈ బయాస్ వల్ల బిజినెస్లో ఏమవుతుందో తెలుసా? కస్టమర్స్కి ప్రోడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయలేరు. మార్కెటింగ్ కాంప్లికేటెడ్ అవుతుంది. సింపుల్ మెసేజ్ కాంప్లెక్స్ అవుతుంది. ఎందుకంటే ఫౌండర్కి ప్రోడక్ట్ గురించి పూర్తిగా తెలుసు, కస్టమర్కి జీరో నాలెడ్జ్. ఫౌండర్ టెక్నికల్ వర్డ్స్ వాడతారు, కస్టమర్ వాటికి కన్ఫ్యూజ్ అవుతారు, సేల్ మిస్ అవుతుంది. విషయం పట్ల నాలెడ్జ్ ఉన్నవాళ్ళు చాలాసార్లు
ఇంపేషెంట్ అవుతారు. ఇది కూడా అర్థం కావట్లేదా అని కోపం వస్తుంది. కానీ నిజం ఏంటంటే వాళ్ళు అక్కడికి ఇంకా చేరలేదు. మీరు కూడా ఒకప్పుడు అర్థం కాక స్ట్రగుల్ అయ్యే వాళ్ళే కదా. కానీ మీరు ఇప్పుడు అది మర్చిపోయారు. అదే ఈ కర్స్. ఈ బయాస్ వల్ల ఏమవుతుంది? కమ్యూనికేషన్ బ్రేక్ అవుతుంది. రిలేషన్షిప్స్ అనేవి స్ట్రెయిన్ అవుతాయి. టీచింగ్ అనేది ఎఫెక్టివ్గా ఉండదు. లీడర్షిప్ వీక్ అవుతుంది. తెలిసిన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే వాళ్ళ నాలెడ్జ్ అనేది ఉపయోగం ఉండదు. హౌ టు బ్రేక్ ది కర్స్. మరి దీన్ని మనం ఎలా అధిగమించవచ్చు? మొదటిది, అజ్యూమ్ జీరో నాలెడ్జ్. ఏదైనా ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు వాళ్ళకి అసలు ఏమీ తెలియదు అని ఊహించండి. ఇక రెండవది, సింపుల్ వర్డ్స్ వాడండి. బిగ్ వర్డ్స్ అనేవి ఇంప్రెస్ చెయ్యవు. క్లారిటీ ఇంప్రెస్ చేస్తుంది. ఇక థర్డ్ పాయింట్, స్టెప్స్ స్కిప్ చేయకండి. బేసిక్ విషయాలను కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక నాలుగవది, క్వశ్చన్స్ అడగండి. అర్థమైందా అని కాదు, ఇది మీకు ఎలా అర్థమైంది అని అడగండి. ఐదవది, బిగినర్గా మీ గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. దాన్ని గమనించండి. నాలెడ్జ్ పవర్ కాదు, క్లియర్ కమ్యూనికేషన్తో కూడిన నాలెడ్జ్ అనేది రియల్ పవర్. మీకు ఎంత తెలుసు అన్నది కాదు, ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు అన్నదే ముఖ్యం. ఒక గొప్ప టీచర్ ఎవరు? ఎంత క్లిష్టమైన టాపిక్ అయినా అత్యంత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసే వ్యక్తి. ఒక గొప్ప లీడర్ ఎవరు? అందరికీ అర్థమయ్యేలా విజన్ని చెప్పగలిగిన వ్యక్తి. తెలిసిన దాన్ని చూపించడం గొప్ప కాదు, తెలియని వారికి అర్థమయ్యేలా చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పటి వరకు 4 సైకలాజికల్ ట్రాప్ చూసాం కదా. ఇవి తెలుసుకున్న వాళ్ళు ఆల్రెడీ అడ్వాంటేజ్ స్టేజ్లో ఉన్నట్లు లెక్క. కానీ ఇంకా ప్రమాదకరమైన 4 ట్రాప్స్ గురించి తెలుసుకుంటారు. ఇక 5వది మొదలు పెడదాం. ఒక ప్రాజెక్ట్ ఆల్రెడీ లేట్లో మీరేం చేస్తారు? ఇంకొక 5 మందిని యాడ్ చేస్తారు. టీంని పెంచితే పని త్వరగా పూర్తవుతుంది. ఇదేగా మీరు అనుకుంటున్నది. మనకు ఇది లాజికల్గా అనిపిస్తుంది. కానీ నిజం ఏమిటంటే ఇప్పటికే లేట్లో ఉన్న ప్రాజెక్ట్కి ఇంకా కొత్త వాళ్ళని యాడ్ చేస్తే పని ఇంకా లేట్ అవుతుంది. దీన్ని బ్రూక్స్ లా అంటారు. బ్రూక్స్ లా అంటే లేట్లో ఉన్న ప్రాజెక్ట్కి కొత్త మ్యాన్ పవర్ యాడ్ చేస్తే అది ఇంకా లేట్ అవుతుంది. ఎందుకంటే పని కంటే కోఆర్డినేషన్కి ఎక్కువ టైం పడుతుంది. ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ ఉందనుకోండి. ఆల్రెడీ 2 వ్యక్తులు 2 నెలలుగా పనిచేస్తున్నారు. డెడ్ లైన్ దగ్గర పడి వర్క్ పెండింగ్ ఉంది. మేనేజర్ ఏమంటారు? ఇంకా 5 మందిని యాడ్ చేయండి అంటారు. ఇప్పుడు ఏమవుతుంది? కొత్త వాళ్లకు ట్రైనింగ్ ఇవ్వాలి, కోడ్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీటింగ్స్ అనేవి పెరుగుతాయి, కన్ఫ్యూజన్ అనేది పెరుగుతుంది. ఇద్దరు 100% ఫోకస్తో పనిచేసే వాళ్ళు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడంలో బిజీ అయిపోతారు. ఇక రిజల్ట్ వర్క్ స్లో అవుతుంది. ఇక స్కూల్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు ఒక స్కూల్ ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నారని ఊహించండి. 2 టీచర్స్ క్లియర్ ప్లాన్తో పనిచేస్తున్నారు. పని స్పీడ్గా అవడం లేదని సడన్గా 8 మంది వాలంటీర్స్ని యాడ్ చేశారు. ఇప్పుడు ఎవరు ఏం చేయాలి, ఏ పనికి ఎవరు లీడ్ తీసుకోవాలి, ఎవరు డెసిషన్ తీసుకోవాలి, ఇలా డిస్కషన్స్ ఎక్కువై ఎగ్జిక్యూషన్ అనేది తక్కువ అవుతుంది. చివరికి డెడ్ లైన్ దగ్గర పడుతున్న కొద్దీ స్ట్రెస్కి లోన్ అవ్వడం జరుగుతుంది. మనకు అనిపిస్తుంది మోర్ పీపుల్ మోర్ ప్రొడక్టివిటీ అని. కానీ రియాలిటీలో మోర్ పీపుల్ మోర్ కమ్యూనికేషన్, మోర్ డిలే. 2 టీంలో
కోఆర్డినేషన్ సింపుల్గా ఉంటుంది. మరి 10 మంది ఉన్న టీంలో మీటింగ్స్, క్లారిఫికేషన్స్, అప్డేట్స్ ఇలా వర్క్ కన్నా కోఆర్డినేషన్కే ఎక్కువ టైం పడుతుంది. కొన్నిసార్లు లీడర్స్ ప్యానిక్ అవుతారు. వర్క్ స్లోగా ఉంది, మ్యాన్ పవర్ పెంచండి. కానీ ప్యానిక్ డెసిషన్స్ ప్రాజెక్ట్ని ఇంకా డ్యామేజ్ చేస్తాయి. ప్రాబ్లం మ్యాన్ పవర్ కాదు, ప్రాబ్లం క్లారిటీ, ప్లానింగ్, ప్రయారిటీస్. ఈ బ్రూక్స్ లాని ఇగ్నోర్ చేస్తే ఏమవుతుంది? కన్ఫ్యూజన్ పెరుగుతుంది, అకౌంటబిలిటీ తగ్గుతుంది, బ్లేమ్ గేమ్ స్టార్ట్ అవుతుంది, ఖర్చు పెరుగుతుంది, క్వాలిటీ పడిపోతుంది. టీమ్ సైజ్ పెరిగింది అంటే పెర్ఫార్మెన్స్ పెరిగిందని కాదు. దీనికోసం మనం ఏం చేయాలి? క్లియర్ రోల్స్ డిఫైన్ చేయాలి. ఎవరు ఏం చేయాలో క్లారిటీ ఉండాలి. ఇక స్మాల్ టీమ్స్ని మెయింటైన్ చేయాలి. స్మాల్ టీమ్ అయితే నిర్ణయాలు అనేవి ఫాస్ట్గా ఉంటాయి. లేట్ ప్రాజెక్ట్లో మ్యాన్ పవర్ పెంచకండి. దానికి బదులుగా పని ఎక్కడ ఆగిపోయిందో ముందుగా గుర్తించండి. నెక్స్ట్, కమ్యూనికేషన్ సింపుల్గా ఉంచండి. నెక్స్ట్, ఫోకస్ అనేది ఫోర్స్ కంటే గొప్పది. గుర్తుంచుకోండి, టీమ్ సైజ్ పెంచడం లీడర్షిప్ కాదు, టీమ్ క్లారిటీ పెంచడం లీడర్షిప్. ఎక్కువ మంది ఉండటం గొప్ప విషయం కాదు, సరైన వ్యక్తుల్ని ఉంచడం గొప్ప విషయం. క్వాలిటీ అనేది క్వాంటిటీ కంటే గొప్పది. ఒక మీటింగ్లో మీరు కూర్చున్నారు. బడ్జెట్ ప్రపోజల్ ఉంది, కోట్ల రూపాయల విషయం. అది 10 నిమిషాల్లో అప్రూవల్ అయిపోయింది. కానీ కార్ షెడ్కి ఏ రంగు వేయాలి అనే విషయం మీద 3 గంటల హీటెడ్ డిస్కషన్ జరిగింది. ఇది మీకు ఫన్నీగా అనిపిస్తుంది కదా? ఇది మన అందరిలో ఉన్న ఒక మానసిక ట్రాప్. దాని పేరే బైక్ షెడ్ ఎఫెక్ట్. బైక్ షెడ్ ఎఫెక్ట్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, సింపుల్ విషయాల గురించి అందరూ మాట్లాడతారు. కష్టమైన ముఖ్యమైన విషయాలను అవాయిడ్ చేస్తారు. ఎందుకంటే సింపుల్ విషయం అందరికీ అర్థమవుతుంది, కానీ కష్టమైన విషయం అందరికీ అర్థం కాదు. అది ఎలాగో చూద్దాం. ఒక టీంకి 2 డెసిషన్స్ ఉన్నాయి. ఒకటి కోట్ల రూపాయల బడ్జెట్ అప్రూవల్ చేయాలి, రెండవది కార్ షెడ్కి ఏ రంగు వేయాలో నిర్ణయించాలి. బడ్జెట్ గురించి మాట్లాడేటప్పుడు అందరికీ పూర్తిగా క్లారిటీ ఉండదు. ఎవరూ దాని గురించి ఎక్కువగా మాట్లాడరు. 10 నిమిషాల్లోనే ఓకే అని అనేస్తారు. కానీ రంగుల గురించి ప్రతి ఒక్కరికి ఒక ఒపీనియన్ ఉంటుంది. కొంతమంది బ్లూ బాగుంటుందని, కొంతమంది గ్రీన్ బెటర్ అని, కొంతమందికి ఎల్లో అట్రాక్టివ్ అని. ఇలా డిస్కషన్స్ అనేవి వేడెక్కుతాయి, టైం అనేది వేస్ట్ అవుతుంది. ఇక ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక స్కూల్ ఈవెంట్ ప్లానింగ్లో మెయిన్ ఇష్యూగా బడ్జెట్ అలోకేషన్, సేఫ్టీ అరేంజ్మెంట్స్, పెర్మిషన్స్ అనేవి ఉన్నాయి. అవి క్విక్గా ఫినిష్ అవుతాయి. కానీ బ్యానర్ ఫాంట్ ఏది, ఇన్విటేషన్ కార్డ్ డిజైన్ ఎలా, స్టేజ్ డెకరేషన్ ఎలాంటి ఫ్లవర్స్ వాడాలి, ఇలాంటి చిన్న చిన్న విషయాలపై 2 గంటలు డిస్కషన్ చేస్తారు. తీరా దాని రిజల్ట్ ఏమైంది? మెయిన్ ఇష్యూస్కి టైం లేకుండా పోతుంది. ఇది ఎందుకు ఇలా జరిగింది? మనిషి నేచర్ ఎలా ఉంటుందంటే, మనకు అర్థమయ్యే విషయం గురించి కాన్ఫిడెంట్గా మాట్లాడతాం, మనకు అర్థం కాని విషయం గురించి మౌనంగా ఉంటాం. క్లిష్టమైన సమస్య ఎదురైతే మనకు ఇన్సెక్యూరిటీ వస్తుంది. అందుకే మైండ్ కంఫర్టబుల్ టాపిక్కి షిఫ్ట్ అవుతుంది. కానీ ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే స్మాల్ డెసిషన్స్పై ఎనర్జీ అనేది వేస్ట్ అవుతుంది. బిగ్ డెసిషన్పై డెప్త్ ఉండదు. చిన్న విషయాలు కంప్లీట్ పెర్ఫెక్షన్లో ఉంటాయి, కానీ పెద్ద విషయాలు వీక్ ఫౌండేషన్తో ఉంటాయి. దాని వలన లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ మనకి వస్తాయి. ఈ బైక్ షెడ్ ఎఫెక్ట్ వల్ల ఏమవుతుంది?
ఇంపార్టెంట్ ఇష్యూస్ ఇగ్నోర్ అవుతాయి. మీటింగ్స్ లెంత్ పెరుగుతుంది. ఫోకస్ అనేది డైవర్ట్ అవుతుంది. ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. వర్క్ జరుగుతున్నట్టే కనిపిస్తుంది, కానీ రియల్ ప్రోగ్రెస్ అనేది ఉండదు. దీన్ని మనం ఎలా అధిగమించాలి? మీటింగ్కి క్లియర్ ఎజెండా పెట్టాలి. మెయిన్ ఇష్యూకి ఎక్కువ టైం అలోకేట్ చేయాలి. స్మాల్ ఇష్యూస్కి టైం లిమిట్ ఫిక్స్ చేయాలి. ఇది నిజంగా అంత ముఖ్యమా అని రిపీటెడ్గా అడగాలి. కాంప్లెక్స్ టాపిక్ మీద డిస్కషన్ ఎంకరేజ్ చేయాలి. కంఫర్ట్ జోన్లో ఉన్న డిస్కషన్స్ని అవాయిడ్ చేయాలి. లీడర్షిప్ అంటే అందరూ మాట్లాడే విషయాన్ని లీడ్ చేయడం కాదు, ఎవరూ మాట్లాడడానికి ఇష్టపడని కష్టమైన విషయాన్ని ముందుకు తెచ్చే ధైర్యాన్ని ఇవ్వటం. రిమెంబర్ వన్ థింగ్, చిన్న విషయాల్లో తెలివిగా కనిపించడం సులభం, పెద్ద విషయాల్లో బాధ్యత తీసుకోవడం కష్టం. ఈ రోజు నుంచి ఒక పని చేయండి. మీటింగ్స్లో మీరు అడగండి, మనం ఇప్పుడు మాట్లాడుతున్నది నిజంగా మనకి ముఖ్యమా? అది మీ లీడర్షిప్ని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్తుంది. ఇప్పటి వరకు మీరు విన్నది ఒక లెవెల్ అయితే ఇప్పుడు వినబోతున్నది నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు మనం చాలా డేంజరస్ ఇల్యూజన్ దగ్గరికి వచ్చాం. అదే స్పాట్లైట్ ఎఫెక్ట్. మీ షర్ట్ మీద చిన్న మరక పెట్టండి. అప్పుడు మీకు అనిపిస్తుంది అందరూ ఆ మరకనే చూస్తున్నారని. మీరు ఒక చిన్న మిస్టేక్ చేశారు, మీకు అనిపిస్తుంది ఇప్పుడు అందరూ నన్నే జడ్జి చేస్తున్నారు అని. కానీ ఒక నిజం చెప్పనా, నిజంగా అయితే దాని గురించి ఎవరు అంతగా గమనించరు. ఇది మీ మెదడు చేసే ఒక రకమైన భ్రమ. దాని పేరే స్పాట్లైట్ ఎఫెక్ట్. ఈ స్పాట్లైట్ ఎఫెక్ట్ అంటే సింపుల్గా చెప్పాలంటే మన మీద ఎప్పుడూ ఒక స్పాట్లైట్ పడినట్టు మన మెదడు మనల్ని భ్రమింపజేస్తుంది. అందరూ నన్నే చూస్తున్నారు, అందరూ నన్నే జడ్జి చేస్తున్నారు, అందరికీ నా తప్పే కనిపించింది అని. కానీ రియాలిటీ ఏంటంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ గురించి వాళ్ళే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీరు ఒక విషయాన్ని ఇమాజిన్ చేయండి. మీ షర్ట్ మీద చిన్న మరక ఉంది. మీరు మీటింగ్లో కూర్చున్నారు. మీ ఫోకస్ అంతా ఆ మరక మీదే ఉంటుంది. చుట్టూ ఉన్న వాళ్ళు నోటీస్ చేస్తున్నారా అని మీకు అనిపిస్తుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారో వీళ్ళు ఏమనుకుంటున్నారో అని అనిపిస్తుంది. కానీ ఇక్కడ నిజం ఏమిటంటే ఎదుటి వాళ్ళు తమ ప్రజెంటేషన్ గురించి లేదా తమ డ్రెస్ గురించి టెన్షన్ పడుతూ ఉంటారు. అలాగే ఇంకో సిచ్యువేషన్ని చూద్దాం. ఒక స్టూడెంట్ క్లాసులో ఆన్సర్ చెప్పేటప్పుడు తప్పు చెప్పాడు. అతనికి అనిపిస్తుంది ఇప్పుడు క్లాసులో ఉన్నవారందరూ నన్నే ఫూలిష్గా చూస్తున్నారు అని, నా తప్పు గురించే మాట్లాడుకుంటున్నారు అని అనుకుంటారు. కానీ 5 నిమిషాల తర్వాత క్లాస్ ఆల్రెడీ నెక్స్ట్ టాపిక్లో బిజీగా ఉంది. ఎవరూ ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోలేదు. కానీ ఆ స్టూడెంట్ మాత్రం రాత్రి వరకు అదే ఆలోచిస్తారు. పబ్లిక్ స్పీకింగ్ చేసే వాళ్ళకి ఇది చాలా కామన్. ఒక వర్డ్ తప్పుగా పలకగానే వాళ్ళకి అనిపిస్తుంది స్పీచ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. కానీ ఆడియన్స్కి వాళ్ళకి కంటెంట్ ముఖ్యం. చిన్న చిన్న మిస్టేక్స్ని వాళ్ళు 2 నిమిషాల్లోనే మర్చిపోతారు. కానీ మనందరం మాత్రం లోపల ఎలా అనుకుంటాం, ప్రజలు నన్నే వాచ్ చేస్తున్నారు, ప్రజలు నన్ను జడ్జ్ చేస్తున్నారు అని. కానీ నిజం ఏమిటంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇన్సెక్యూరిటీస్తోనే బిజీ. వాళ్లకు మీ మీద జడ్జ్ చేసేంత లేదా ఫోకస్ చేసేంత టైం లేదు. వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవడానికే టైం సరిపోదు. స్పాట్లైట్ ఎఫెక్ట్ వల్ల ఏమవుతుంది? ఓవర్ థింకింగ్ పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ అనేది తగ్గుతుంది, ఆపర్చునిటీస్ అనేవి మిస్ అవుతాయి, యాంగ్జైటీ పెరుగుతుంది. మనమే మనకు అన్నెసరీ ప్రెజర్ని క్రియేట్ చేసుకుంటాం. మరి దీన్ని ఎలా అధిగమించవచ్చు? ఫస్ట్ వన్, రియాలిటీని గుర్తుపెట్టుకోండి. పీపుల్ ఆర్ సెల్ఫ్ ఫోకస్. ఇక సెకండ్ వన్, 5-minute రూల్ ఫాలో చేయండి. ఇది 5 రోజుల తర్వాత ఎవరికైనా గుర్తుంటుందా అని అడగండి. ఇక మూడవది, మిస్టేక్స్ అనేవి సర్వసాధారణం.
నెక్స్ట్ యాక్షన్ తీసుకోండి. ఫియర్ వల్ల ఆగిపోకండి. మనందరం ఒక స్టేజ్ మీద ఉన్నట్టు ఫీల్ అవుతాం, కానీ నిజం ఏమిటంటే ప్రతి ఒక్కరూ తమ తమ స్టేజెస్ మీద బిజీగా ఉన్నారు. మీ మీద మీ స్పాట్లైట్ అంతగా బ్రైట్గా లేదు. మీరు పడే టెన్షన్ అంతా అసలు లేని అటెన్షన్ గురించి. మీ గురించి మీరు ఎంతగా ఆలోచిస్తారో అంతగా వేరెవరూ మీ గురించి ఆలోచిస్తారు. అలా ఆలోచిస్తారనుకోవడం మీ మెదడు చేసే భ్రమ. ఈ రోజు నుంచి ఒక పని చేయండి. మిస్టేక్ జరిగినప్పుడు స్మైల్ ఇవ్వండి. ఇట్స్ టైమ్ టు డబుల్ హ్యాపీనెస్ అని అనుకొని మూవ్ ఆన్ అవ్వండి. ఎందుకంటే లైఫ్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మీ గురించి కాదు, వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచిస్తారు. మీకు సైకిల్ అంటే తెలుసు కదా, చిన్నప్పటి నుంచి చూస్తున్నారు, రైడ్ కూడా చేశారు. అయితే ఒక ప్రశ్న అడుగుతాను, ఆన్సర్ చెప్పండి. సైకిల్ చైన్, బ్రేకులు, గేర్లు అన్నీ కలిపి ఎగ్జాక్ట్గా ఎలా పనిచేస్తాయో మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరా? చాలామంది వెంటనే ఎస్ అని అనేస్తారు, కానీ ఎక్స్ప్లెయిన్ చేయమంటే మాత్రం మాటలు ఆగిపోతాయి. ఇదే మన మెదడు చేసే ఒక ప్రమాదకరమైన భ్రమ. దాని పేరే ఇల్యూజన్ ఆఫ్ ఎక్స్ప్లెనేటరీ డెప్త్. సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక విషయం గురించి విన్నారు, కానీ మీకు అది పూర్తిగా అర్థమైందని మీరు అనుకుంటారు. ఫెమిలియారిటీని అండర్స్టాండింగ్గా కన్ఫ్యూజ్ అవుతాం. చూసినంత మాత్రాన తెలిసినట్టే అనిపిస్తుంది. మనందరం సైకిల్ని చూసాం, అది ఎలా నడుస్తుందో రఫ్గా తెలుసు, కానీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయమంటే పెడల్ ఫోర్స్ ఎలా చైన్కి ట్రాన్స్ఫర్ అవుతుంది, గేర్ రేషియో ఎలా స్పీడ్ని చేంజ్ చేస్తుంది, బ్రేక్ ఫ్రిక్షన్ మెకానిజం ఎలా పనిచేస్తుంది అని అడిగితే మాత్రం ఒక్కసారిగా తెల్లమొహం వేస్తాం. ఎందుకంటే మనకు పూర్తి అవగాహన లేదు. మనకు సర్ఫేస్ ఫెమిలియారిటీ మాత్రమే ఉంది. ఒక ఉదాహరణ చూద్దాం. సోషల్ మీడియాలో ఒక 5 నిమిషాల వీడియోని చూస్తాం, అంతే. మనకు అనిపిస్తుంది ఇది నాకు పూర్తిగా తెలుసులే అని. నెక్స్ట్ డే దాని గురించి డిబేట్లో కాన్ఫిడెంట్గా ఆర్గ్యూ చేస్తాం, కానీ క్వశ్చన్స్ డీప్గా అడిగితే మరి ఆన్సర్ ఉండదు. అదే ఇల్యూజన్. ఒక స్టూడెంట్ ఒక చాప్టర్ చదివాడు, రీడింగ్ కంప్లీట్ అయ్యింది, నోట్స్ కూడా అండర్లైన్ చేసుకున్నాడు. అతనికి అనిపిస్తుంది నాకు చాప్టర్ పూర్తిగా వచ్చేసింది అని. కానీ ఎగ్జామ్లో అప్లికేషన్ క్వశ్చన్ వస్తే బ్లాంక్ అయిపోయాడు. ఎందుకంటే చదవడం వేరు, అర్థం చేసుకోవడం వేరు, ఎక్స్ప్లెయిన్ చేయగలగడం వేరు. ఈ ఫాల్స్ కాన్ఫిడెన్స్ వల్ల ఏమవుతుంది? రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాం, ఆఫ్ నాలెడ్జ్తో అడ్వైజెస్ ఇస్తాం, రిస్క్ని అండర్ ఎస్టిమేట్ చేస్తాం. ఇప్పుడు లెర్నింగ్ స్టాప్ అవుతుంది. ఇక్కడ మనకు తెలియని విషయం మనకు తెలిసినట్టే అనిపించడమే అసలు ప్రమాదానికి కారణం. మీకు నిజంగా ఏదైనా అర్థమైందా లేదా అని తెలుసుకోవాలంటే ఒక సింపుల్ టెస్ట్ చేయండి. ఈ విషయం 10 ఏళ్ల పిల్లాడికి నేను ఎక్స్ప్లెయిన్ చేయగలనా అని అనుకోండి. ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే మీకు అది ఇంకా పూర్తిగా అర్థం కాలేదని అర్థం. మనందరం సాధారణంగా చూసినంత మాత్రానే తెలిసినట్టే ఫీల్ అయిపోతాం. కానీ నాలెడ్జ్ అంటే ఇన్ఫర్మేషన్ కాదు. నాలెడ్జ్ అంటే క్లారిటీ. క్లారిటీ అంటే ఎక్స్ప్లెయిన్ చేయగలడం. తెలిసినట్టు అనిపించడం ఈజీ, తెలుసుకోవడం కష్టం. ఒకదాని గురించి విన్నాను అనేది అది ఎలా పనిచేస్తుందో తెలుసని కాదు. ఈ లైన్ని బాగా గుర్తుంచుకోండి. పరిచయం ఉండటం వేరు, పూర్తిగా అర్థం కావటం వేరు. ఈ వీడియోని ఇంక ముగిద్దాం. ఒక నిజం చెప్పండి, ఎప్పుడైనా మీ షర్ట్ మీద చిన్న మరక పడితే ప్రపంచమంతా మిమ్మల్నే చూస్తుందని టెన్షన్ పడ్డారా? నాకైతే చాలాసార్లు అయ్యింది. మీ ఎక్స్పీరియన్స్ ఏమిటో కామెంట్స్లో చెప్పండి. ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన యుద్ధం బయట కాదు, మనసులో జరుగుతుంది. మనకు కనిపించని శత్రువులు మన నిర్ణయాలను ప్రభావితం చేస్తారు, కానీ వాటి గురించి తెలుసుకుంటే
తెలిసిన క్షణం నుంచే అవి బలహీనపడతాయి. ఈరోజు మీరు 8 మానసిక భ్రమల గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు మీరు 2 రకాల వ్యక్తుల్లో ఒకరిగా మారవచ్చు. అది తెలుసుకున్నా కూడా మారని వ్యక్తిగా, లేదా తెలుసుకున్న తర్వాత తన ఆలోచనలను ప్రశ్నించే వ్యక్తిగా. ఈ రెండింటిలో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ మెదడును పూర్తిగా నమ్మకండి, దాన్ని ప్రశ్నించండి. అప్పుడు మాత్రమే మీ జీవితం నిజంగా మీ చేతుల్లో ఉంటుంది. దిస్ ఈజ్ నాట్ ఏ మోటివేషన్, దిస్ ఈజ్ ఏ మెంటల్ అవేక్నింగ్. క్వశ్చన్ యువర్ మైండ్, అప్గ్రేడ్ యువర్ లైఫ్. ఈ వీడియో మీ ఆలోచనలో ఒక చిన్న మార్పు తీసుకొచ్చిందని మీరు భావిస్తే, ఇలాంటివే లోతైన ఆలోచింపజేసే విషయాల కోసం మా ఈ ఛానల్తో కలిసి ఉండండి. మన మెదడును ప్రశ్నించే ప్రయాణం ఇప్పుడే మొదలైంది. మీరు మారడానికి సిద్ధంగా ఉంటే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి, మనం కలిసి జర్నీ చేద్దాం. సర్వేజన సుఖినో భవంతు.